నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. దేశం కోసం, రాష్ట్రం కోసం యువత పాటుపడాలి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పిలుపు. నిరాడంబరంగా శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ బలిదాన్ దివస్. బీజేపీ వ్యవస్థాపకుడు సేవలను కొనియాడిన నాయకులు. తిరుచానూరులోని స్వదార్ గృహాన్ని సందర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్. సమస్యలను జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని భరోసా. జూలై 7 నుండి వారం రోజుల పాటు కాకతీయ ఉత్సవాలు. పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే వచ్చే నెల 7వ తేదీ నుండి వారం రోజుల పాటు కాకతీయ ఉత్సవాలు నిర్వహించనున్నామని రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హన్మకొండ, వరంగల్ జిల్లాల పర్యటనలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్, తూర్పు శాసనసభ్యుడు నరేందర్తో కలిసి కిలా వరంగల్ కోటను ఆయన సందర్శించారు. నాటి కాకతీయుల శిల్పాలను పరిశీలించారు. ఆనాడు కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను ఆదర్శంగా తీసుకున్న ముఖ్యమంత్రి చెరువులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిర్వహించనున్న కాకతీయ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. గొప్ప వైభవం ఉన్నటువంటి వైభవంతో వెలిసేటువంటి రాజ్యం రాను రాను అంతరించకపోయినా ఆనాడు వాళ్ళు చేసినటువంటివి అనేక కార్యక్రమాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చేస్తా అని చెప్పి నాటి ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కాకముందు చెప్పిండు. అయిన తర్వాత వాళ్ళు ఏ రకంగా చెరువులను, గొలుసుకట్టు చెరువులను చేసుకుంటూ పోయిందో ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చేటువంటి నీళ్ళను కూడా ఆ రోజు చెరువులు కడితే పెద్ద పెద్ద రిజర్వాయర్లని ఈరోజు కేసీఆర్ గారు కట్టుకుంటూ రావడం జరిగింది. రామప్ప లాంటి టెంపుల్ కూడా యునెస్కో గుర్తింపు వచ్చేటట్లు మరి ముఖ్యమంత్రి గారు కృషి చేయడం జరిగింది. మరి అట్లా సిమిలర్గా అలాంటి దేవాలయాలను కూడా, రాతితో కట్టే దేవాలయాలను కూడా యాదాద్రి దేవాలయం కట్టడం జరిగింది. అంటే ఈరోజు మన గొప్ప సంపదలను దాన్ని కొనసాగింపుగా చేస్తూ ఇప్పుడు కాకతీయ వారోత్సవాలు కూడా చేయాలని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. నిన్ననే మా ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ గారు మరి వినయ్ గారు 1 వీక్ కంపల్సరీ చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారికి మరి కేటీఆర్ గారికి వినియోగించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి ఏర్పాట్ల గురించి ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పి మరి నరేందర్ గారు, మేయర్ గారు, మరి సుడా చైర్మన్ గారు, మిగతా అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. వారం రోజులు వారోత్సవాలు చేయాలని చెప్పి కాకతీయులకు ఇష్టమైనటువంటిది 7 కోటలు, తర్వాత 700 సంవత్సరాల చరిత్ర కనుక జూలై 7th రోజు 7 తారీఖు జూలై రోజు వారం రోజులు ఆ నుంచి చేయాలని చెప్పి మరి సూచనాప్రాయంగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. త్వరలోనే దానికి విధి విధానాలను రూపకల్పన చేసి 2-3 రోజులలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు, చీఫ్ విప్ గారు, మేము మరియు సంబంధించినటువంటి జిల్లా మంత్రులను కూడా దయాకరావు గారు, రాథోడ్ గారు, ముఖ్యంగా ఈ కోట ఉన్నటువంటి ప్రాంతం నన్నప్రేణి నరేందర్ గారు, మేయర్ గారు వీళ్ళంతా సూచన తీసుకుని త్వరలోనే ఈ వారం రోజులు ఏ కార్యక్రమాలు చేయాలనేది నిర్ణయిస్తాం. మొదటి రోజు మాత్రం కాకతీయుల రాజవంశీయుడైనటువంటి రాజు కమల్ చంద్ర బామ్దేవ్, ఆయన పక్కనే ఛత్తీస్గఢ్లో ఉండడం జరిగింది. ఆయనను కూడా ఆహ్వానించడానికి చీఫ్ విప్ గారు వారితో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం తరఫున కూడా ఆహ్వానిస్తాం. వారు వచ్చినట్లయితే వచ్చిన ఫస్ట్ రోజు మాత్రం కాకతీయులు అంటేనే పేరీ నృత్యం, యుద్ధ సమయంలో పేరీ నృత్యం ద్వారానే యుద్ధం చేసేదని, ప్లస్ నృత్యం పైన కూడా గొప్ప అద్భుతమైనటువంటి ప్రదర్శన దేశంలోనే మొట్టమొదటిగా చేసిన చరిత్ర కనుక కాకతీయులకు ఇష్టమైనటువంటి పేర్ని నృత్యాన్ని కూడా 700 మంది కళాకారులతో ఆ రోజు ఆ రాజవంశీయుడు అయినటువంటి కమల్ చంద్ర బామ్దేవ్ వారికి 700 మంది కళాకారులతో స్వాగతం పలికి ఒక్కొక్క రోజు ఏమేమి చేయాలనేది త్వరలోనే కేటీఆర్ గారు మరి మేము
సంబంధించిన మంత్రులు మరి వినయ్ గారు మేమందరం వచ్చి త్వరలోనే కాకతీయ చరిత్ర ఘనకీర్తిని చాటి చెప్పే విధంగా వారోత్సవాలు చేయడానికి షెడ్యూల్ తొందరలోనే ప్రకటిస్తారు. యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ను ఆదర్శంగా తీసుకుని దేశం కోసం రాష్ట్రం కోసం పాటుపడాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లులలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సామ్రాజ్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహావీరుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు. విగ్రహావిష్కరణ సందర్భంగా జై భవానీ వీర శివాజీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. విగ్రహదాతలు రాజేష్, ఎంపీటీసీ శివను సన్మానించారు. బీజేపీ జిల్లా నాయకులు డాక్టర్ సునీత వెంకట్, తులవుమా, నియోజకవర్గ నాయకులు, బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ శ్రీను, ఎస్ఐ సదాకర్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజేందర్ అన్న గారికి, అలాగే మన ఎంపీ గారైన అరవింద్ గారికి, ఇన్ఛార్జ్ డాక్టర్ వెంకట్ గారికి, మాజీ చైర్మన్ జెడ్పీ చైర్మన్ ఉమక్క గారికి, విగ్రహదాత రమేష్ అన్న గారికి, ఇక్కడ రాజేష్ గారికి, శివ జిల్లా ప్రెసిడెంట్ గారికి, అలాగే సత్యనారాయణ అన్న గారికి, పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన యువతకు, వెల్లుల గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అందరికీ మీరందరూ శివాజీ గారు ఆదర్శంగా ఉన్నారు కాబట్టి అందరూ ఆదర్శంగా తీసుకొని యువతంతా, హిందువులంతా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత సమయాన్ని వేచిస్తున్న వెల్లుల గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నందుకు మా తరపున గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జోష్ వెల్లుల బాగా జోష్ నిండేది. వేదిక మీద ఉన్న పెద్దలు, మాజీ మంత్రివర్యులు, 6 సార్లను 7 సార్లను ఎమ్మెల్యే, ఎన్నిసార్లన్నా ఇన్నిసార్లు గెలిస్తే మాకు లెక్క కూడా తప్పుతున్నది. మీరే, నేను కూడా అన్న మొదటిదాకా హుజూరాబాద్ జై ఈటల. పెద్దలు ఈటల రాజేందర్ గారు, జిల్లా అధ్యక్షులు మోరేపల్లి సత్యనారాయణరావు గారు, మన మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాజ్పాల్ రెడ్డి గారు,
ప్రముఖంగా ఇవాళ కార్యక్రమానికి మనం అందరం ఇలా కలుస్తున్నామంటే ముఖ్య కారణం విగ్రహ ప్రదాత రాజేష్ గారు, ఎంపీటీసీ సుమలత శివ గారు, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బీజేపీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మహనీత డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ బలిదాన్ దివస్ ను నిరాడంబరంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు కేంద్రీయ నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడి మానాచి మాట్లాడుతూ ముఖర్జీ సేవలు కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మడి భీమిరెడ్డి, జిల్లా కార్యదర్శి కొల్లూరు చంద్రశేఖర్, బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కతం బాబారావు పటేల్, మండల కార్యదర్శి తెహరే రమేష్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు పెరుమాండ్ల పోషెట్టి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బత్తుల రవి తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక విద్యను పొంది విశ్వవిద్యాలయంలో వారు ఒక డాక్టరేట్ పట్టా పొంది వారు ఈ దేశం కోసము, ఈ దేశ హిందుత్వం కోసము, ఈ హిందూ మతం కోసము వాడు ప్రాణము అర్పించడం జరిగింది. ఎందుకంటే కశ్మీర్లో 370 ఆర్టికల్ను ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు 1951లో జనసంఘ్ పార్టీ నుంచి ఒక పార్లమెంట్ సభ్యునిగా కలకత్తా నుంచి ఎన్నికై వారు ఆ సభలో పార్లమెంట్లో కూడా వారు పోరాటం చేయడం జరిగింది. అయినా కానీ ఈ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వము ఈ కశ్మీర్ని ఈ భారతదేశం నుంచి విడదీసి ఈ 370 ఆర్టికల్ను ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వము ఆనాడు రూపొందించడం జరిగింది. దానిని వ్యతిరేకించి ఆనాడు ఆ జనసంఘ్ నుంచి మొట్టమొదటి అయితే కాంగ్రెస్ నుంచి ఈ నెల 28న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల నియోజకవర్గ స్థాయి, 29న జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలను బాపట్ల మార్కెట్ యార్డులో నిర్వహించనున్నామని స్థానిక ఎమ్మెల్యే ఏపీ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి తెలిపారు. తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్లీనరీ సమావేశాలలో నియోజకవర్గ మండల కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాష్ రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, సీనియర్ నాయకుడు చేచెర్ల నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం ప్రతి ఇంటి గడపకి పరిపాలన అందించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన మానసపుత్రిక అయినటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, దానికి అనుసంధానంగా వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ 3 సంవత్సరాల పరిపాలనలో ఏ రకంగా మనం తీసుకునే నిర్ణయాలు వెళ్తూ ఉన్నాయి, ఏ రకంగా ఏదైతే ఉద్దేశంతో కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా ఒక పరిపాలన అందించాలనేటువంటి గొప్ప లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఆ చేసేటువంటి క్రమంలో ఈ 3 సంవత్సరాల పరిపాలనలో తర్వాత ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు ఇంకా ఎక్కడైనా మనం గ్యాప్స్ ఉన్నాయా, ఎక్కడైనా మనం తీసుకున్న నిర్ణయాలు అమలు జరగడంలో ఏదైనా ఎక్కడైనా అలక్ష్యం ఉందా, లేకపోతే ఎక్కడైనా వివక్ష ఉందా అనేటువంటి అంశాలు, అలాగే మనం తీసుకుంటున్న కార్యక్రమాలతో పాటు ఈ 3 సంవత్సరాల తర్వాత ఈ కోవిడ్ లాంటి మహమ్మారిని ఓవర్కమ్ అయి వచ్చిన తర్వాత క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడంలో ప్రాధాన్యత ఏంటి, ఏది ముందర ఏది వెనకాతల, ఆ గ్రామంలో ఏది ప్రధానమైనటువంటి అంశం, ఏది తీసుకోవాలి, ఏది ఎక్కువ మంది దాన్ని కోరుకుంటా ఉన్నటువంటి దాన్ని కూడా, అంటే పరిమితమైనటువంటి ఆర్థిక వనరులని దృష్టిలో పెట్టుకొని మనం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో సమస్యలు ఉంటే అనేక సమస్యలు రావచ్చు, ఆ సమస్యల్లో కూడా ప్రాధాన్యత తీసుకోవడానికి మరి ఈరోజు ఒక ప్రయత్నంతో మన ప్రభుత్వం గడప గడపకి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. దీంతో పాటుగా మరి నాతో పాటు మా పార్టీ క్యాడర్ కానీ, అలాగే జిల్లా మా అధికారులు కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి లోపాలని, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని
అన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి మరి అంత్యకాలంలోనే ప్రజాదరణ పొందినటువంటి పార్టీగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ పార్టీ అద్భుతమైనటువంటి ప్రజారంజకంగా ఆవిర్భవించింది అంటున్నటువంటి అతిశయోక్తి లేదు. ఈ నెల 28వ తారీఖున బాపట్ల నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం జరపడానికి అది మాకు అనుమతి లభించింది. అలాగే 29వ తారీఖున జిల్లా స్థాయి బాపట్ల జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం కూడా మన బాపట్ల హెడ్ క్వార్టర్స్లో జరుగుతుంది. ఈ రెండు కార్యక్రమాలు 28, 29 రెండు కార్యక్రమాలు కూడా మార్కెట్ యార్డ్లో మరి తగిన ఏర్పాట్లు జరుగుతుంది. 28, 29 కూడా డెలిగేట్స్కి సంబంధించి బూత్ కమిటీ లెవెల్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా దీంట్లో కమిటీ సభ్యులు ఎవరైతే ఈ బాపట్ల జిల్లా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు జిల్లా స్థాయి సమావేశానికి, నియోజకవర్గ స్థాయి సమావేశంలో కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి బూత్ లెవెల్ కమిటీ దగ్గర నుంచి మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో మరి పాల్గొని ఈ రాష్ట్ర స్థాయి జరిగేటువంటి ప్లీనరీ సమావేశానికి ఒక సమాయుక్తం అవటానికి జరిపేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను కోరుకుంటున్నాను. తిరుచానూరు స్వదార్ గృహాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సందర్శించారు. వసతి గృహంలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. సమస్యలను జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. స్వదార్ గృహంలో ఉంటున్న వారికి పండ్లను పంపిణీ చేశారు. ఆమె వెంట మహిళా కమిషన్ సభ్యురాలు గచ్చల లక్ష్మి, శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. చూడడం జరిగింది. ప్రధానంగా రీసెంట్గా మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి ఇక్కడ సోదార్ హోమ్కి వచ్చినటువంటి విక్టిమ్స్కి సంబంధించినటువంటి వాళ్ళ మంచి చెడు చూడాలనేటటువంటి ఉద్దేశం 2-3 సీరియస్ కేసులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది, కౌన్సిలింగ్ కొంత అవసరం అనేటటువంటి దాంతో ఇక్కడ మేము దాని మొదటి నుంచి వాళ్ళకి సపోర్ట్గా మహిళా కమిషన్ ఉన్నప్పటికీ కూడా, అదేవిధంగా ఇక్కడ గజ్జలక్ష్మి గారు ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నప్పటికీ ఒకసారి ప్రత్యక్షంగా వాళ్ళకి సంబంధించినటువంటి కండిషన్ ఎలా ఉంది, ఇంటి మీద ఒక ఇంటికి దూరంగా ఉన్నాము అనేటటువంటిదో, లేకపోతే కొత్త వాతావరణంలో ఉన్నాము అనేటటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి తగిన మానసిక స్థైర్యం ఇవ్వడానికి ఈరోజు ఒక 2-3 విక్టిమ్స్ మీద కాన్సన్ట్రేషన్గా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా సోదార్కి సంబంధించినటువంటి కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ వసతి ఎలా ఉంది, వాళ్ళకి ఎట్లాంటి మెనూ ఇస్తున్నారు, వాళ్ళకి ఎట్లాంటి ట్రైనింగ్స్ ఇస్తున్నారు, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, వీటన్నిటి మీద కూడా డీటెయిల్డ్గా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా సోదార్ హోమ్లకు సంబంధించినటువంటిది కేంద్రం నుంచి బడ్జెట్ అనేది చాలా పెండింగ్లో ఉంది. మేము కూడా చాలా కరస్పాండెన్స్ చేసాం నేషనల్ ఉమెన్ కమిషన్కి, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరొకసారి ఇక్కడ రావాల్సినటువంటి బడ్జెట్కి సంబంధించి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సోదార్ హోమ్లకి సకాలంలో బడ్జెట్ని రిలీజ్ చేయాలని చెప్పి మరొకసారి అడుగుతాము. అదేవిధంగా ఇక్కడ మహిళా ప్రాంగణంకి సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని సంబంధించినటువంటి సరైనటువంటి సూచనలు, ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి అనేటటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూచించడం జరుగుతుంది. ఇవన్నీ పరిశీలించడానికి ఇక్కడ బాధితులకి ఏదైనా ప్రభుత్వం నుంచి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు ఒకళ్ళిద్దరికి అమ్మఒడి లాంటి పథకాలు అందుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి బాధితుల పిల్లల్ని కూడా ఇక్కడ చాలా కేర్గా వాళ్ళ స్కూళ్ళకు పంపించడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మీద సరైనటువంటి శ్రద్ధ అంతా కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇతర సంబంధించినటువంటిది వాళ్ళకి అంటే ట్రైనింగ్స్, ఒక సెల్ఫ్ సస్టైన్ ఉండడానికి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడానికి కూడా మన స్టాఫ్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. కాకపోతే బడ్జెట్ లేకపోవడం అనేది ఇక్కడ కొద్దిగా అడ్డంకిగా ఉంది. అందువల్ల అన్నీ క్లియర్ చేయమని చెప్పాడు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు సాగుతూ ప్రతి పేదవాడికి అండగా నిలుస్తున్న సీఎం జగన్ వారి గుండెల్లో నిలిచిపోతారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరులో గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొని సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని లబ్ధిదారులకు వివరించారు.
కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఛాంబర్ అధ్యక్షుడు సుంకర సీతారాం, వల్లూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చిల్లె లావణ్య, సర్పంచ్ జక్కంశెట్టి చెంటి తదితరులు పాల్గొన్నారు. వడ్డీ అక్కడ కేవలం ప్రభుత్వం ఒకరు బాకీ మీకేమొచ్చింది పథకాలు ఒకటే రాలేదు. 0 వడ్డీ 1000 వచ్చింది. జగనన్న తోడు వచ్చింది, 500 అమ్మఒడి వచ్చింది, అసరా వచ్చింది, 3776 మాకు పట్టరు సార్ చూస్తాను. ఆవిడకి వచ్చిందమ్మా, మీకెందుకు వస్తుంది? ఎన్ని ఎకరాలు ఉంది చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఎక్కువ ఎవరో కట్టలకి ఈ మధ్యన ఎలా కొనుక్కుని దొంగ దుర్గా ప్రసాద్ అసలు వచ్చింది 0 వడ్డీ. ఎలా ఉంది జగనన్న ప్రభుత్వం? మీకు అన్ని ఇంటికి పట్టుకొని చెప్తున్నారు, ఎక్కడ రూపాయలు అంతే పక్కలేదు అంటే ఎవరు అడుగుతున్నారు. పాత జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు లేదు కదా. సరే ఇచ్చారు మీకు లేదు రేషన్ కార్డు లేదా? ఉందా? ఎవరు చెప్పండి, చెప్పండి చెప్పుకెళ్ళి వరకు వస్తుంది. ఇంట్లో వస్తుందా? ఇప్పుడు వైట్ కార్డు ఉందా మీకు? కట్టేశారు కదా ఇంక ఎవరు ఇప్పుడు పెట్టుకుని ఇచ్చారు కదమ్మా జగన్ ప్రభుత్వం. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఏపీఐఐసి ఎండి సుబ్రహ్మణ్యం చువాతితో హిల్ టాప్ సేజ్ ఫుట్వేర్ ఇండియా లిమిటెడ్ పాదరక్షల తయారీ యూనిట్ సీఈఓ టోనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆ పాచికి శంకుస్థాపన జరిగిన నేపథ్యంలో సీఎం ప్రభుత్వ సహకారం పట్ల చర్చ సందర్భంగా ప్రశంసలు లభించాయి. సమావేశంలో ఏపీఐఐసి ఈడీ సుదర్శన్ బాబు, తిరుపతి స్పెషల్ జోనల్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా వాచేడు మండల పరిధి చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతానికి చిలకల సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గుట్టలపై నుండి వర్షపు నీరు చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. పచ్చటి కొండల నడుమ 50 అడుగుల ఎత్తు నుండి జలధారలు నేలకు రాలుతూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల వెంకటేశ్వర స్వామి భక్తులు, బెంగుళూరు కేజీఎఫ్కి చెందిన 300 మంది భక్తులు కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు అన్నారు. తిరుమలకు 5 రోజుల పాటు తమ పాదయాత్ర కొనసాగుతోందని అన్నారు. రండి, పర్వాలేదు రండి. నరసింహ, మేము కేజీఎఫ్ నుంచి వస్తా ఉన్నాము. మాది 29వ సంవత్సరం పాదయాత్ర ఉంది. డైరెక్ట్ కేజీఎఫ్ నుంచి వచ్చినాము. తిరుమలకి పోవాలని పోతా ఉంటాం. ఏడాది
డేట్ వచ్చి జూన్ 20వ తారీఖు వస్తాము. 5 రోజుల వరకు నడుచుకొని మేము పోయేసి చూసుకొని దేవుడి దర్శనం చేసుకొని వస్తాం. జగ్గయ్యపేట పోస్టల్ సిబ్బంది విధులలో అలసత్వం బట్టబయలైంది. పట్టణ ప్రజలకు చేరాల్సిన వందలాది ఒరిజినల్ ఆధార్ కార్డులు, పెళ్లి కార్డులు, బ్యాంకు లెటర్లు, వివిధ ప్రభుత్వ శాఖలకు చేరాల్సిన లేఖలు బట్వాడ చేయలేక తొర్రగుంటపాలెం ఆర్టీఓ ఆఫీస్ వెనుక ముళ్లకంపలలో పడేశారు. వీటిలో లాయర్ నోటీసులు, వివిధ దేవాలయాల నుంచి వచ్చిన ప్రసాదాలు, నిరుద్యోగుల స్టడీ మెటీరియల్ ఉన్నాయి. కాగా పోస్టల్ అధికారుల నిర్వాహకం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేశారు. రాకపోతే రాలేదనుకుంటాం, అది వేరు. అన్నీ ఉన్నాయి. 3-4 ఎగ్జించిన సార్ ఇంకోటి ఏం తెలుసా, ఏంటి సురక్ష అంటే ఆధార్ కార్డు చెప్పి కొంచెం కొంచెం ఏడు తిప్పు, నాకెళ్ళి తిప్పు. మొత్తం ఒరిజినలే. అది కూడా తీయన్న, అడ్రస్ కూడా తీయన్న. ఒక అడ్రస్ చూపి. కొంచెం ఓకే అన్న, ఓకే అన్న. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశం కోసం, రాష్ట్రం కోసం యువత పాటుపడాలి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పిలుపు. నిరాడంబరంగా శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ బలిదాన్ దివస్, బీజేపీ వ్యవస్థాపకుడు సేవలను కొనియాడిన నాయకులు. తిరుచానూరులోని స్వదార్ గృహాన్ని సందర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్, సమస్యలను జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని భరోసా. జూలై 7 నుండి వారం రోజుల పాటు కాకతీయ ఉత్సవాలు, పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం. నమస్కారం.